తెలంగాణ రాష్ట్రంలో కులగణన అంశం చుట్టూ కూడా కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక కులగణన సంబంధించిన రిపోర్ట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక బయట పెట్టేసింది. ఇక నెక్స్ట్ అసెంబ్లీ, ఆ తర్వాత ముందు స్థానిక ఎన్నికల్లో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇదే నేపథ్యంలో అమలుకు సాధ్యమా, అలాగే చాలా రకాలుగా జరుగుతున్న ప్రశ్నలు, అలాగే రిపోర్టుపై కూడా మనతో మాట్లాడడానికి నూతి శ్రీకాంత్ గారు అయితే ఉన్నారు. టీపీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్, అలాగే కార్పొరేషన్ చైర్మన్ కూడా. కులగణన అనే రిపోర్ట్ అయితే ప్రభుత్వం బయట పెట్టింది. ఇక నెక్స్ట్ స్థానిక ఎన్నికల్లో అమలు సాధ్యాసాధ్యాలపై కూడా చర్చ నడుస్తుంది. ఏం చెప్పదలుచుకున్నారు? కులగణన అనేది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో స్వాతంత్రం రాకముందు జరిగితే ఆ తర్వాత ఈ అంశాన్ని చేపట్టడానికి ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకులు కానీ ముందుకు రాలేదు. మీకు గతంలో గుర్తే ఉంటుంది, 1986లో మురళీధర్రావు కమిటీ చేసినప్పటి నుంచి కూడా ఈ కులగణన డిమాండ్ అనేది జరుగుతూ వచ్చింది. రాష్ట్రం విడిపోయాక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, నేను ఓబీసీ సెల్ చైర్మన్ అయినాక మమ్మల్ని రాహుల్ గాంధీ గారు పిలిచి ఈ కులగణన మీద వారికున్న ఆలోచన ధోరణిని మా అందరికీ నింపి ఈ కులగణనకి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేపట్టాలన్న ఆలోచన వారికి తెలియజేయడమే కాకుండా, భారత్ జోడో యాత్ర జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కుల సంఘాల నాయకులను, బీసీ కులాలకు సంబంధించిన మేధావులను, ఉపాధ్యాయులను, కవులను, కళాకారులను, విద్యార్థి నాయకులను అందరినీ పిలిచి కూడా భారత్ జోడో కార్యక్రమంలో ఒకరోజు ఒక అవగాహన కార్యక్రమం, ఒక శిబిరం ఏర్పాటు చేసి వారి యొక్క ఉద్దేశాన్ని మాకు తెలియజేసి అదేవిధంగా మమ్మల్ని అడగడం జరిగింది. ఆ రోజు మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల యొక్క ఆలోచన ఏంటో కూడా తెలుసుకోండి అని చెప్పడం జరిగింది. దాని మీద తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఆల్ పార్టీస్ని కూడా గాంధీ భవన్లో పిలిచి దాదాపు 19 రాజకీయ పార్టీలను పిలిచి ఆనాటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, ప్రచార కమిటీ చైర్మన్ ఉన్నటువంటి మధుయాష్కి గారి ఆధ్వర్యంలో, బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడి ఆధ్వర్యంలో 7:30 గంటల పాటు గాంధీ భవన్లో ఒక మేధోమథనం జరిపి దీని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము క్షేత్రస్థాయిలో వెళ్ళి దానికి సంబంధించిన వివరాలన్నీ కొంత సేకరించి క్రోడీకరించి తీసుకొచ్చి పార్టీకి మేము సబ్మిట్ చేసినాక ఆ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టడము, కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కూడా ఈ అంశాన్ని పెట్టడము, ఆ పెట్టిన దానికి, మాట ఇచ్చిన దానికి కట్టుబడి ఇవాళ బీసీ కులగణన చేయడం అనేది ఇది చరిత్ర. కాంగ్రెస్ పార్టీ ఒక చారిత్రకమైన నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మేము ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటాము. ఖచ్చితంగా ఈ దేశంలో దళిత, బహుజన, గిరిజన మైనారిటీలకు ఏదైనా మంచి జరుగుతుంది అంటే అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వల్లనే జరుగుతుంది అని చెప్పి మరొకసారి పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. సో మీరు కులగణన చేసినట్టే బీహార్ ప్రభుత్వం కూడా చేసింది, మళ్ళీ అమలు చేయబోయింది, సుప్రీంకోర్టు నిబంధనల కొట్టివేసింది. ఈ నేపథ్యంలో మీరు కులగణన చేశారు, రిపోర్ట్ చేశారు, నెక్స్ట్ అసెంబ్లీ వెళ్ళబోతున్నారు, ఆ తర్వాత తదనంతర కార్యక్రమాలు జరగబోతున్నాయి. మరి ఎట్లా బీహార్ తరహాలాగా అయ్యే అవకాశం ఉందా? దాని నుండి సుప్రీంకోర్టు నిబంధనల నుండి ఎట్లా బయటపడి 47% ఇవ్వగలుగుతారు? బీహార్ కూడా మన భారతదేశంలోనే ఉంది. మన భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థలో ఇవన్నీ భాగాలే. మరి 50% క్యాప్ ఉన్నప్పటికీ కూడా 10% ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ఏ విధంగా అయితే సాధ్యమైందో ఆ సాధ్యాసాధ్యాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కూలంకషంగా పరిశీలిస్తుంది. సాంకేతిక సమస్యలు, న్యాయపరమైన సమస్యలు ఏమన్నా ఉన్నా అధిగమించి ఇవాళ కులగణన జరుగుతుంటే దాదాపు 1,00,000 మంది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొని దీన్ని ఒక విప్లవంలాగా, ఒక ఉద్యమంలాగా, మేము నిర్బంధించి చేయలేదు. ఒక 3% మీద కామెంట్ చేస్తున్నారు ఈరోజు ప్రతిపక్షాలు మా మీద. దాదాపు 97.6% సర్వే ముగిశాక ఒక 2.7% మంది ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు కాబట్టి మా మీద బట్టగాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీలాగా మేము నిర్బంధంగా చేయలేదు. ఇది మీరు చేసిండ్రు. ఆ రోజు ఎస్కేఏ సర్వే అని చెప్పి, సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి చేసిండ్రు. దుబాయ్లో ఉన్నా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నా, పాకిస్తాన్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ఇవాళ కులగణన రోజు ఎవడైతే పార్టిసిపేట్ చేస్తాడో వాడే మనిషి, లేకపోతే కాదు అని చెప్తే బస్సులు పట్టుకొని, రైళ్లు పట్టుకొని పరిగెట్టుకుంటూ వచ్చి ఈ ప్రభుత్వంలో ఆ రోజు సహకరిస్తే మీరేం చేసిండ్రు? తీసుకుపోయి దాన్ని డీప్ ఫ్రీజర్లో పెట్టి 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా బయటికి తీయని మీరు, కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధిని ప్రశ్నించే హక్కు మీకు లేదు. దయచేసి ఇవాళ ఈ ప్రక్రియ పూర్తయింది. క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే తయారు చేసిందో ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీని మీద రేపొద్దున క్యాబినెట్ సమావేశం ఉంది, ఆ తర్వాత అసెంబ్లీ సమావేశం ఉంది. మీకు నిజంగానే ఏమైనా చెప్పేది ఉంటే
నిర్మాణాత్మకమైన ఏమైనా ఆలోచనలు మాకు చెప్పాలనుకుంటే, నిజంగా తెలంగాణ ప్రజల యొక్క, తెలంగాణలో బలహీన వర్గాల యొక్క మేలు కోరుకుంటే ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి ఈ ప్రజలకి బలహీన వర్గాలకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న మంచి నిర్ణయాలు ఏమైనా ఉంటే సూచనలు చేస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చాలా అత్యంత ప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా మీ యొక్క ఆలోచనలను కూడా తీసుకొని ప్రజలకి, బలహీన వర్గాలకు మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వ కార్యక్రమాలు ఉండబోతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కమిటీ నివేదికతో అయిపోలేదు. ఏదైతే నిజమైన ఉద్దేశం ఉందో రాహుల్ గాంధీ గారు, జిత్నా భాగేదారి ఉత్నా హిస్సేదారి, దానికోసం కూడా నిరంతరం ప్రభుత్వంతో పోరాడతాము. ప్రభుత్వంలో ఉండి తగిన వేదికల మీద తగిన సూచనలు చేసుకుంటా బలహీన వర్గాలకు ఏ విధంగా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా ప్రతి అంశంలో కూడా బలహీన వర్గాలకు లాభం చేకూరే విధంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేయబోతుందని చెప్పి ఈ సందర్భంగా ఈ తెలియజేస్తుంది. నేపథ్యంలో బీఆర్ఎస్ హయాంలో ఎస్కేఎస్ సర్వేలో భాగంగా బీసీలు 52% ఉంటే ఇప్పుడు తాజాగా ఉన్న రిపోర్ట్లో 46%కి ఎలా తగ్గిస్తారని కూడా బీసీ సంఘాలు అలాగే బీఆర్ఎస్ నేతలు అంటారు. దానికి ఏం చెప్తారు? బీఆర్ఎస్ నేతలకి కాస్తంత ఇంగిత జ్ఞానం ఉండాలి. మీరు ఎస్కేఎస్ సర్వే చేసిండ్రు, 52% అంటుర్రు, అది పెట్టేసింది ఉండే కదా, పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సింది కదా. మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా మీ అంతటి మీరే సొంత లెక్కలు చెప్పుకొని, మీ అంతటి మీరే ఏదో ఊహించుకొని, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అత్యంత చిత్తశుద్ధితోటి ఎంతో సాంకేతికంగా ప్లానింగ్ కమిషన్కి సంబంధించిన సెక్రటరీ గారిని పెట్టుకొని దాదాపు 1,00,000 మంది ఉద్యోగులను పెట్టుకొని అత్యంత చిత్తశుద్ధితోటి ఈ కార్యక్రమం జరిగింది. మీరు చేయకపోగా మేము చేసిన మంచి పనిని శంకించడము ప్రజాస్వామ్యబద్ధంగా ఇది న్యాయం కాదు. దీనివల్ల మీకు మంచి జరగదు. ఒకవేళ అయినా మీరు బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తే అది కాంగ్రెస్ పార్టీ మీద వేసినట్టు కాదు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాల మీద వేసినట్టు. ఒకవేళ అట్లాంటి కార్యక్రమాలు మీరు ఏదైనా చేపడితే ఇది చారిత్రక నిర్ణయం. ఈ దేశంలో మనం రేపొద్దున తెలంగాణ ఎగ్జాంపుల్గా నిలబడబోతుంది. ఉదాహరణకి ఏ రాష్ట్రం లెక్కలు తీసుకున్నా మనల్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు అట్లాంటిది ఏదైనా చేస్తే చరిత్ర క్షమించదు. బలహీన వర్గాలు మీకు ఎప్పటికీ శాశ్వతంగా దూరం అయిపోతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్న వాళ్ళని. చివరి ఒకటి చెప్పండి, రేపు అసెంబ్లీ సమావేశాలు, ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నారు కులగణన విషయంలో. ఇక మాజీ సీఎం కేసీఆర్ను ఆహ్వానిస్తున్నారా, ఆయన వస్తారని కోరుకుంటున్నారా? 119 మంది శాసనసభ్యులకు అసెంబ్లీ సెక్రటరీ గారి ద్వారా దానికి ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి, అది గాంధీ భవన్లో పార్టీ కార్యక్రమం అయితే నేను బీసీసీఎల్ అధ్యక్షుడిగా పోయి ఆహ్వానించటోని కాదు. కాబట్టి అసెంబ్లీ సెక్రటరీ గారు 119 మంది శాసనసభ్యులకు, ఇంక్లూడింగ్ ప్రతిపక్ష నాయకులకు, ప్రతిపక్ష పార్టీలకు, అటు బీజేపీ కానీ, అటు ఎంఐఎం కానీ, మన తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైన పార్టీలు బీఆర్ఎస్కి కానీ చెప్పడం తెలియడం జరిగింది. ఇది ఒక చారిత్రక నిర్ణయం కాబట్టి కేసీఆర్ గారి సూచనలు అందరూ వెయిట్ చేస్తున్నారు, వారు ఏం చెప్తారో అని చెప్పి. వారు వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది. మా ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ తరఫున ఇవాళ గాంధీ భవన్లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక జిల్లాలలో, మండలాలలో, గ్రామాలలో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పి బీసీసీఎల్ తరఫున పిలుపునిచ్చినాం. వాళ్ళు కూడా కార్యక్రమాలు చేస్తారు. భవిష్యత్తులో కూడా బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా నిలబడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కులగణన అనేది తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా ఒక చారిత్రాత్మకం. తప్పకుండా అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా సుప్రీంకోర్టు ఎలాంటి నిబంధనలు ఉన్నప్పటికీ 50% కటాఫ్ ఉన్నప్పటికీ వాటిని అధిగమించి రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో మాత్రం అమలు చేస్తాం. అలాగే అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ గారు వచ్చి కూడా మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నట్టు కూడా నూతి శ్రీకాంత్ గౌడ్ ఓబీసీ సెల్ చైర్మన్ చెప్పిన సందర్భం చూడొచ్చు. వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.